హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంత టేస్టీ లడ్డూస్ మనం ఇంట్లో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను చెప్తాను. సో అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందరే తెచ్చుకుంటే పెద్ద ప్రిపరేషన్స్ ఏమి ఉండవు, వెరీ ఈజీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ మనం సీడ్స్తో చేస్తున్నాము, సీడ్స్తో లడ్డు అనమాట. సో 1 by 1 లైన్గా అన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, అన్నీ సెపరేట్ రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నువ్వులు, సెసమీ సీడ్స్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న గ్లాస్ ఏదైతే ఉందో అన్నీ అదే క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట. సో ఒక్కసారి ఎలా తీసుకున్నామో అన్నీ అదే క్వాంటిటీ. సో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే నువ్వులు, అవిసె గింజలు 2 glasses తీసుకున్నాము. మిగతా సీడ్స్ ఏవైతే 3 types, ఇంకొక 3 types ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, అవి 3 ఏం చేసామంటే సింగిల్ గ్లాస్. సో ఇలా అయితే క్వాంటిటీస్. ఇదేంటంటే ఒక్కొక్క సీడ్స్ ఒక్కొక్క టైప్లో రోస్ట్ అవుతాయి, ఒకటి తొందరగా అయిపోవచ్చు, ఒకటి కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకే సెపరేట్ రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ లైట్గా అప్పుడే బ్రౌన్ వస్తున్నాయి అన్నప్పుడు తీసేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ది సీడ్స్. నువ్వులు ఒకటి, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. సో ఈ 5 మనం కలిపి చేసుకుంటున్నాము. ఇవి ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు మనకి మిల్స్ ఉంటాయి కదా, పిండి అవి ఆడించే మిల్స్, అలాంటివి స్టోర్స్లో కూడా ఎక్కువ దొరుకుతాయి ఇవి, లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. సో ఫస్ట్ మనం నువ్వులు పెట్టాం కదా, ఇది చూసారా లైట్ బ్రౌనిష్ అప్పుడే టర్న్ అవుతున్నాయి కలర్, అప్పుడు మనం తీసేసుకోవచ్చు. సో నువ్వులు 2 glasses గుర్తుంది కదా, మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో లేకపోతే ఏ కప్తో అయితే తీసుకుంటున్నారో అదే కప్తో ఇలా క్వాంటిటీ వేసుకుంటే సరిపోతాయి. అండ్ ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. సో ఇవి కూడా 1 తీసుకున్నాం. సో 1 glass ఆఫ్ దిస్. చూసారు కదా, అవి కూడా లైట్గా మధ్యలో మీకు బ్రౌన్ కనిపిస్తున్నాయి. అండ్ పర్టికులర్లీ ఈ పంకిన్ సీడ్స్ నార్మల్గా ఇలా ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో దీస్ ఆర్ వాటర్ మిలన్ సీడ్స్, ఇది కూడా లైట్ బ్రౌన్, అందుకే సింగిల్ సెపరేట్గా మనం ఇలా ఫ్రై చేసేసి అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా అస్సలు ఎక్కువ టైం పట్టదు, మ్యాక్సిమం ఒక్కొక్క దానికి 3 to 4 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దగ్గరే ఉండాలి, కాకపోతే స్టవ్ మీద వదిలేసి వెళ్తే మాత్రం బాగా ఎక్కువ రోస్ట్ అయిపోతాయి, అంత రోస్ట్ అవసరం లేదు. అండ్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. సో అన్నీ కూడా వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓన్లీ పెద్దవాళ్ళకని కాదు, ఓన్లీ పర్టికులర్ ఏజ్ వాళ్ళకని కాదు, ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మెయిన్లీ పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా మోకాలు నొప్పులు అలాంటివి ఉన్నా చాలా క్యూర్ అవుతాయి దీనివల్ల, ఎందుకంటే మనం దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాం. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పెయిన్స్ అండ్ ఆల్ అనమాట. సో మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసిన, ఇవి మళ్ళీ 2 glasses. అసలు మేము ఫస్ట్ అనుకున్నది అయితే ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులతో చేసుకుందాము లడ్డూస్ అని అనుకున్నాము. బట్ సరే ఇంకా సీడ్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేద్దాం, బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి వి యాడెడ్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ టేస్టీ. అసలు ఎప్పుడైనా తీసుకొని తింటున్నప్పుడు లడ్డు ఒక్కదాంతో అయితే ఆపరు, ఖచ్చితంగా ఒకటి తిన్న వెంటనే మీకు ఇంకొకటి తినాలనిపిస్తూనే ఉంటుంది. దాట్ హాఫ్ టేస్టీ దే ఆర్ అండ్ వెరీ హెల్దీ, అంత కమ్మగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బెల్లం ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. సో అది కలర్ఫుల్గా సీడ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది చూసారా. సో ఇది వచ్చేసి బెల్లం, మేమైతే ఆర్గానిక్ యూజ్ చేస్తున్నాము. ఒకసారి గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేస్తే మనకి పేస్ట్ లాగా వస్తుంది కదా, అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అంటే బెల్లం అయితే చూసుకోండి క్వాంటిటీ, ఒకసారి వేసుకొని కలుపుకొని చూసుకున్న తర్వాత. ఇంకొకటి ఏంటంటే ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. సీడ్స్ పలంగా అంటే అలా కాదు. అప్పుడు బెల్లం ఏం చేసుకోవాలంటే ఉడకబెట్టుకొని బెల్లం పాకం ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. ఆ లడ్డూస్ గ్రైండ్ చేయకుండా అయితే ఇలా ఇవి డ్రై లడ్డూస్ కాబట్టి మనం సీడ్స్ అన్ని రోస్ట్ చేసుకున్నవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది బెల్లం గ్రైండ్ చేసేసామా, ఇప్పుడు సీడ్స్ ఇవి 2 కలిపేస్తే
మీకు అర్థమవుతుంది ఇంకా బెల్లం పడుతుందా ఏంటి అంటే ఉండ అవుతుంది అని అంటే ఇట్స్ ఓకే, దట్స్ ఇనఫ్. చూసారు కదా, పౌడర్ వేసేసి అది బాగా మిక్స్ చేసేసి తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా దాంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఉండవ్వడానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా కమ్మగా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో వేసి తీయాలా? ఉప్మా అంటే గైస్ చూడండి గైస్, ప్లేట్ ఆ చేయి చూడండి గైస్, పొయ్యిలో పెట్టినాయేమో గైస్. చిన్నప్పటి నుంచి పొయ్యిలో పెట్టి పెట్టి అలా అయిపోయింది గైస్ ఆ చెయ్యి. అలా చాలా గైస్ చూడండి గైస్, ఎంత రౌండ్గా చేశాను. నాకు వచ్చి గైస్ జరుగు ఇంకా ఇలా తీసుకుని గైస్ ఇలా గట్టిగా నొక్కుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా నొక్కుకోవాలి, డ్రై కాబట్టి. యాక్చువల్లీ రెండే అనుకున్నారు, ఏంటి అవిసె గింజలు నువ్వులు. నేను దాంట్లో ఇంకొక 3 యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఇంకో 3 రకాలు. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. సో చూస్తారు కదా, మీకు ఆ పక్కన ప్లేట్ ఏదైతే కనిపిస్తుందో పెద్దది, దాని మొత్తం వచ్చాయి అనమాట లడ్డూస్ మనం వేసిన క్వాంటిటీస్తో. సో వెరీ వెరీ గుడ్ స్నాక్, ఏ టైంలో అయినా తినచ్చు. ఆఫ్టర్ లంచ్ అయినా, కొంతమందికి అలవాటు ఉంటుంది ఫుడ్ తర్వాత స్నాక్ స్వీట్ తినేది. సో దీంట్లో అయితే అమ్మో స్వీట్ తినేస్తున్నాం అనే భయమే అక్కర్లేదు, ఎన్నైనా తినచ్చు మీరు. అండ్ మనం షుగర్ లాంటిది కూడా ఏమి యాడ్ చేయట్లేదు, కంప్లీట్లీ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి వెరీ వెరీ హెల్దీ. పక్కా ట్రై చేయండి, టైం టేకింగ్ కాదు కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను. అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ కాబట్టి కూడా ఐ హైలీ రికమెండ్. మీరు జిమ్కి వెళ్ళే పర్సన్ అయితే వెళ్ళే ముందు కూడా ఒకటి తీసుకొని వెళ్ళండి. యుల్ హ్యావ్ దట్ ఎనర్జీ లెవెల్స్ హై. సో మంచి ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది అయితే. ప్రోటీన్ బార్స్ ఎలాగో ఇది కూడా అలాగే అనుకోవచ్చు, వెరీ గుడ్ ఇన్ ప్రోటీన్. సో ట్రై చేయండి పక్కా. అండ్ మీకు తెలిసిన పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్న ఏ ఏజ్ వాళ్ళకైనా షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ ద హెల్దీనెస్ అని అయితే నేను చెప్తున్నాను. ట్రై చేసి మాత్రం నాకు ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది. ఖచ్చితంగా బాగుంటుంది టేస్ట్. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. బాయ్ బాయ్.